యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, సమయాన్ని బట్టి నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. ప్రియులారా, మనము దేవుడు ఎవరో తెలియనప్పుడు మనం ఎంతగానో లోకంలో అనేక విషయాలను చూసి మనం భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎవరు ఫలానా అని మనం తెలుసుకున్న తర్వాత ఆయన పట్ల మనకు ఆశ కలిగి ఉంటాం. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ప్రార్థిస్తూ ప్రతి విషయంలో కూడా సహాయం చేయండి ప్రభువా అంటూ ఆయన వైపు తిరిగి మనము ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా ఏంటంటే, నువ్వు నిజంగా యేసయ్యను ఆరాధిస్తూ యేసయ్యను ప్రార్థిస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు. అంటే మనం ప్రార్థించేటప్పుడు ఆయన వింటున్నాడా లేదా అనే అనుమానంతో కాకుండా మనం ఎప్పుడు కూడా హృదయంతో ఆలోచన కలిగి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రార్థించేటప్పుడు యేసయ్య నాతో ఉండండి ప్రభువా అని ఆయన్ని మనం పిలుచుకొని ప్రార్థించుకుంటూ, తండ్రి నాకున్న ప్రతి సమస్యను బట్టి నీతో మాట్లాడుతున్నాను ప్రభువా అని మనం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండాలి. ఒక కూతురు తండ్రితో ఎలా మాట్లాడుతుంది అన్న రీతిగా మనము ఆయన్ను ఒక తండ్రిగా మనం తీసుకోవాలి. దేవుడు అంటే దేవుడు దేవుడు అని కాదు, కానీ ఒక తండ్రిగా మనము తండ్రితో మన బాధలు ఎలాగైతే చెప్పుకుంటున్నామో, మనం ఏ రీతిగా అయితే ఏడుస్తున్నామో, ప్రతి విషయాన్ని బట్టి కూడా మనము తండ్రితో పంచుకోవాలి. అంటే మనకున్న సమస్యలను బట్టి విడిపించేది ఎవరంటే కేవలం యేసయ్య అని మనకు తెలుసు. మరి తెలిసినప్పుడు ఆలోచన కలిగి మనము దేవుని ఎదుట మోకరించి ప్రార్థించి ఆయనతో మనం సంభాషించుకోవాలి తప్ప మనుషుల వైపు చూడకూడదు. మనుషులు కూడా మన వంటి వారే. మనకున్న సమస్యలే వారికి ఉంటాయి. వారికి కూడా మన సమస్యలు తీర్చే ప్రస్తావన ఉండదు. ఎందుకంటే మనకున్న సమస్యల కంటే వారికి కూడా సమస్యలు ఎక్కువగానే ఉంటాయి, ఎవరికి తగ్గవి వారికి. కానీ వారెవరితో చెప్పుకోవాలో వారికి కూడా తెలియదు. అట్టి రీతిగా ఉంటారు కనుక వారు కూడా ఏం చేయలేరు. కానీ కొన్ని విషయాల్లో మనుష్యులు కూడా చేయలేనిది, నీవు కూడా చేయలేనిది సమస్తాన్ని చక్కబరిచి సాధ్యపరిచి ఆయన సహాయం చేయగలిగేవాడు గనక మనం యేసయ్యపై ఆనుకోవాలి. నువ్వు లోకాన్ని బట్టి ఆలోచించొద్దు, లోకం వైపు చూడొద్దు. మనం ఎప్పుడు కూడా మంచితనంగా మనఃపూర్వకంగా మనం ఎప్పుడు కూడా తండ్రితో మాట్లాడాలి. ఆ రీతిగా మనం మాట్లాడినట్టయితే మన ప్రార్థన పరలోకం చేరుతుంది. ప్రభువు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు.